గీతాంజలి హాస్టల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇది బాయ్స్ హాస్టల్ యొక్క ఎంట్రన్స్ గేట్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, మొత్తం 7 స్టోరేడ్ బిల్డింగ్. అండర్ కొన్ని ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని ఫ్లోర్స్ కంప్లీట్ అయ్యేది ఉంది. సో ఓవరాల్ వ్యూ ఆఫ్ ది బిల్డింగ్. సో ఇది వచ్చేసి మనకి ఇది ఎంట్రన్స్ గేటు. ఒకసారి సీసీ కెమెరా సర్వేలెన్స్ చూడండి, ఎన్ని దిక్కులు సీసీ కెమెరాస్ ఉన్నాయో. సో ఈ సీసీ కెమెరాస్ ఈ రకంగా ఉన్నాయి. మనకి ఎంట్రన్స్లో వెళ్ళంగానే సెక్యూరిటీ ఉంటారండి. టోటల్ 3 మేల్ సెక్యూరిటీ ఎట్ బాయ్స్ హాస్టల్ ఎంట్రన్స్ గేట్లో 3 ఉంటారు. సో వీళ్ళకి యాక్చువల్గా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫేషియల్ రీకగ్నిషన్ అనేది ఉందండి. అంటే ఈ హాస్టల్లోకి ఎంటర్ అవ్వాలన్నట్లయితే కంపల్సరీగా స్టూడెంట్ ఫేషియల్ రీకగ్నిషన్ అనేది పాస్ అవ్వాలి. అంటే బయటకు వెళ్ళినా రావాలన్నా కానీ ఈ ఫేషియల్ రీకగ్నిషన్ త్రూనే వీళ్ళు వెళ్తూ రావడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ సెక్యూరిటీ మిత్రులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి వీళ్ళ యొక్క గేట్ పాస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పిల్లలు బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఏ రకంగా వీళ్ళు ఎంట్రీ అనేది చేస్తారు, పాస్ ఏ రకంగా ఇష్యూ చేయబడుతుంది అనేది చెప్తారు. దేవేంద్ర గారు నమస్కారం. నమస్కారం. సో చెప్పండి ఒకసారి, ఈ పిల్లలకి గేట్ పాస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా పర్మిషన్తో బయటకు వెళ్తారు, ఎప్పటి వరకు బయటకు పంపిస్తారు, ఎలా లోపలికి వస్తారు, ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఏంటి ఒకసారి నాకు చెప్పండి. సార్ పిల్లలు వేసేటప్పుడు బయోమెట్రిక్ పెడతారు. మార్నింగ్ 9కి వస్తారు సార్. వచ్చిన తర్వాత ఫేస్ అవుట్ వేసేస్తాం. फेस आउट వేసేస్తాం సార్. మళ్ళీ వీళ్ళు 11 बजे तक ये लोग आते हैं. फिर फेस అవుట్ देके ఫేస్ అవుట్ చేసి మళ్ళీ పంపిస్తాము. ఏమైనా అవుటింగ్ ఉంటే వాడని సార్తో అడిగి మళ్ళీ పర్మిషన్ ఇస్తాము, గేట్ పాస్ ఇస్తాము. సో గేట్ పాస్ సపోజ్ మీరు ఎన్ని గంటల వరకు ఇష్యూ చేస్తుంటారు అవుట్ పాస్ సాయంత్రం అప్పుడు? సార్ ఒకవేళ హోమ్ ఉంటే అలాగే హోమ్ ఇస్తాము, జర్నల్ ఉంటే జర్నల్ ఇస్తాం. 6 వరకు లోపల ఉండాలి. సో 6 తర్వాత బయటికి పోవాలంటే కంపల్సరీగా వార్డెన్ సార్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా? సార్ బయట వెళ్ళాలంటే వార్డెన్ సార్ పర్మిషన్. ఎట్లా వస్తుంది మీకు అంటే ఫోన్ చేసి చెప్తారా, ఫోన్ చేసి చెప్తాం సార్. ఎవరైనా పిల్లలు బయటికి పోవాలనిపిస్తే వాళ్ళు అక్కడి నుంచి పాస్ తీసుకుంటారా, మీరు ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇస్తాం సార్ మేము. ఈ పాస్ ఎవరు ఇస్తారు సార్? పాస్ మేము ఇస్తాం. ఈ సంతకం ఎవరు పెడతారు ఇక్కడ? ఇది సార్ వార్డెన్ సార్ పెడతారు. వార్డెన్ సార్ సంతకం పెడతారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ పాస్ మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళని బయటకు పంపిస్తారు. అంటే ఈ పాస్ బయటకు చూపిస్తే ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళాలి. ఈ పాస్ ఉండాలి పిల్లలు బయటకు వెళ్ళాలంటే. పాస్ లేకుంటే పంపేవారు. ఓకే. సో జనరల్గా ఏ సందర్భాల్లో పిల్లలు 6 గంటల తర్వాత వచ్చి అడుగుతుంటారండి పర్మిషన్ బయటికి పోవాలని? కాలేజ్ అయిపోయినాక కదా, 3:30 అట్లా. అది కాదు, ఈవినింగ్ 6-7 తర్వాత ఎవరు వస్తారు, ఎందు గురించి అడుగుతారు పిల్లలు బయటకు పర్మిషన్ అడుగుతుంటారా? బయటకు వెళ్ళాలా అంకుల్, మేము బయటకు పర్మిషన్ ఎక్కడికి వెళ్తాం? కటింగ్కి వెళ్తారు. ఇంకా బుక్స్ తెచ్చుకోవాలని స్టేషనరీ కోసం అడుగుతూ ఉంటారు అనమాట. హెయిర్ కటింగ్. ఓకే. సో పర్టికులర్గా ఈ అవసరాల గురించి ఎక్కువ మంది పిల్లలు బయటకు వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. సో ఈ సందర్భంలో వార్డెన్ సార్ పర్మిషన్ తీసుకొని మీరు బయటకు పంపిస్తారు. సపోజ్ బయటకి వెళ్ళిండి పిల్లోడు కటింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక 2 అవర్స్ రాలేదు, ఏం చేస్తారు అప్పుడు మీరు? అబ్బాయికి ఫోన్ చేస్తారు. ఓకే. లేట్ అయినారంటే మళ్ళీ సార్ లేట్ అయినారంటే వాళ్ళు చెప్తారా, రీజన్ చెప్తే అది ఎక్కడ నోట్ చేస్తారా, మామూలుగా ఎందుకు లేట్ అవుతుంది ఈ పిల్లోడు ఏంది విషయం అనేది వెంటనే వార్డెన్ సార్ దాన్ని ఎస్కలేట్ చేస్తారు. ఓకే. ఇంకా దేవేంద్ర గారు, మగపిల్లలు అంటే ఇప్పుడు మామూలుగా చాలా ఇప్పుడు వాళ్ళ ఎంగేజ్ కదా, మీరు ఒక మిలిటరీ ఆఫీసర్ని మిలిటరీగా ఉండి వచ్చి ఇక్కడ సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు. సో ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లల సెక్యూరిటీ గురించి? పర్టికులర్గా సెక్యూరిటీయే ఈరోజు ప్రధానమైనటువంటి విషయం. వీళ్ళు సహజంగా ఇప్పుడు సపోజ్ మీరు బాయ్స్ హాస్టల్లో 220 మంది ఉన్నారు, ఎంతమంది 6 o'clock తర్వాత బయటకు వెళ్ళడానికి మీకు పర్మిషన్కి వస్తూ ఉంటారు రోజు? క్లాస్ ఉంటే తక్కువ అవుతారు సార్, క్లాస్ లేకుంటే ఎంతమంది వెళ్తారు సహజంగా? 30-40 మెంబర్స్. ఎంతసేపు ఉంటారు వీళ్ళు బయట? 1 hour. వాళ్ళు రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఉంటారా, మామూలుగా అట్లా వెళ్తుంటారా? మీరు ఒక పిల్లడు రెగ్యులర్గా పోవాలి 2-3 సార్లు వచ్చింది అనుకోండి, ఎవరు కదా. సో పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారా అట్లాంటప్పుడు? ఓకే అండి, థ్యాంక్ యూ.